నమస్కారం అండి అందరికీ. సో ఇప్పుడు మనం మేఘాలయలో షిలాంగ్లో ఉన్నాము. గత 4 రోజుల నుంచి నేను మేఘాలయలో తిరుగుతూ ఉన్నాను. గత కొన్ని వీడియోలను మీరు నా పాత వీడియోలు చూసుకుంటే ప్రతి వీడియోలో మేఘాలయ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఇంకా మేఘాలయలో ఏం చేయాలి, ఏమేం చూడాలి, ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న జనాల గురించి, వీళ్ళ గురించి నేను చూశాను, కొంతమందిని అడిగి తెలుసుకున్నాను అనమాట. సో వాళ్ళ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు thumbnail లో చూసినట్టుగా ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే చాలా 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 ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటది, ఒక కట్నం తీసుకొని మనం అమ్మాయి దగ్గర అమ్మాయిని తెచ్చి అమ్మాయి ఇంట్లో పెట్టి అబ్బాయి పని చేయాలా, అమ్మాయి తెచ్చియాలా. కానీ మేఘాలయలో అలా కాదనమాట. అమ్మాయిలే పని చేస్తారు, అబ్బాయిలు జస్ట్ ఇంట్లో ఉంటారనమాట. తింటాం ఇంకా అంతే. ఇంటి పని కూడా అమ్మాయిలు మాత్రమే చేస్తారు. అమ్మాయిలు బయట పని చేస్తారు, ఇంటి పని చేస్తారు. ఇంకా అలానే అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఈ మేఘాలయలో ఇప్పుడు వరకు ఎక్కడా ఈ అరేంజ్ మ్యారేజ్లు అనేవి లేవు అనమాట. అంటే పెద్దలు చూసి పెళ్లి చేసేవి ఉండదు. ఇక్కడ ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారో వాళ్ళు ఇష్టపడ్డారా, ఒకరికి ఒకరు ఇష్టపడ్డారా, ఖచ్చితంగా ఇంక వాళ్ళే పెళ్లి చేసుకుంటారు అనమాట. ఇంక మళ్ళీ మీ అమ్మ నాన్న చూసి అరేంజ్ మ్యారేజ్లు ఉండవు అనమాట. 100% లవ్ మ్యారేజే. దట్టు మీరు ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే, ఇక్కడ ఉన్న అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడ్డదా, మీరు డైరెక్ట్గా అమ్మాయికి పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ కండిషన్ ఏంటి అంటే, ఎక్కడైనా ఏ ఊర్లో అయినా నాకు తెలిసినంత వరకు ఇంట్లో పెద్ద ఎవరైనా ఉన్నారా అంటే అది అబ్బాయి లేదంటే నాన్న. ఇలా అబ్బాయి మెయిన్ వాళ్ళు ఇంటి పెద్దగా ఉంటారు. కానీ ఇక్కడ అమ్మాయిలే ఇంటి పెద్దగా ఉంటారు అనమాట. వాళ్ళు చెప్పినట్టే ఇల్లు నడుస్తుంది, ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది. అండ్ అలాగనే ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు మన దగ్గర అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి వచ్చి అబ్బాయి ఇంట్లో ఉండాలి కదా. కానీ ఇక్కడ అలా కాదండి, అబ్బాయి వచ్చి అమ్మాయి ఇంట్లో ఉండాలా. ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం పనులు చెప్తే చేయాలా, ఏం పనులు చెప్పరు. సో ఏదైనా బిజినెస్ చూసుకోవటం కావచ్చు, ఇంకో వాళ్ళకున్న వ్యాపారాలను చూసుకున్నట్టు కాబట్టి అది చూసుకోవాలి అంతే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నారు, మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎలాంటి విడాకులు, ఎలాంటి కేసులు, ఎలాంటి గొడవలు ఇలాంటివి ఏమి ఉండవు. కాకపోతే మీకు పుట్టిన పిల్లలు మీరు నా పిల్లలు కదా నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు అనమాట. సో ఆ అమ్మాయి వాళ్ళే చూసుకుంటారు, ఆ పిల్లల్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎలాగా అమ్మాయి దగ్గరే ఉంటారు. మీకు ఇష్టమైతే అమ్మాయితో ఉండొచ్చు, లేదంటే వేరే అమ్మాయి కాడికి వెళ్ళిపోవచ్చు. అది మీ ఇష్టం, డిపెండ్స్ ఆన్. సో ఇలాగా వీళ్ళ కట్టుబాట్లన్నీ చాలా ఉన్నాయి. ఇంకా నేను చాలా అడిగి తెలుసుకున్నాను అనమాట ఉదయం మా డ్రైవర్తో. ఆ తర్వాత ఇంకా వీళ్ళు చనిపోతే ఏం చేస్తారు అంటే, వీళ్ళ కాడ మెయిన్గా చనిపోతే వీళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టరంట. ఒకవేళ చనిపోతే తినటం నుంచి మొత్తం ఇంకా చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టేంత వరకు ప్రతి ఏరియాకి ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చికి ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ వచ్చి ఆ ఫాదరే సూట్ తీసుకొని వస్తాడంట. తర్వాత బాక్స్ చనిపోయినప్పుడు పెడతారు కదా, ఆ బాక్స్, ఇవన్నీ మొత్తం డబ్బులు వీళ్ళే ఇస్తారు అనమాట. ఎవరైతే ఆ ఫాదర్ ఉంటారో ఆ ఫాదర్ ఇస్తారు. ఇంకా మెయిన్ మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటే విడాకులు ఏమి ఉండవు అనమాట. అమ్మాయి ఇంటికి పోయి మంచిగా మీరు అమ్మాయి ఇంట్లో ఉండొచ్చు. మీరు కావాలంటే బయటికి పోయి ఏదైనా జాబ్ చేయొచ్చు, లేదంటే చేయకుండా ఇంట్లోనే ఉండొచ్చు అనమాట. అమ్మాయి వెళ్ళి జాబ్ చేస్తుంది, మళ్ళీ ఇంట్లో వచ్చి వండి పెడుతుంది. మీరు జస్ట్ తిని మంచిగా ఎంజాయ్ చేయడమే. జీవితం సుఖంగా ఉంటుంది చూసారా, అది ఇక్కడే ఉంటది. కాకపోతే ఒకటే మెయిన్ పాయింట్ ఏంటంటే, అబ్బాయి ఇల్లరికం రావాలి అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఇల్లరికం వచ్చి ఇక్కడ ఉండాలి. అండ్ అలానే ఇక్కడ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే, అమ్మాయిలు చాలా చదువుకున్న వాళ్ళు ప్లస్ చాలా అందంగా ఉంటారు. చాలా చాలా అందంగా ఉంటారండి నిజంగా. మీరు చూడండి, కొన్ని ఫోటోలు నేను వేస్తాను ఇక్కడ. అసలు ఈ మేఘాలయలో ఉన్న అమ్మాయిలు చూడండి మీరు ఎంత బాగుంటారో నిజంగా. ఒక అందమైన ఇంకా చెప్పలేమన్నమాట. దేవతల అలాగనే ఉంటారు. ఇంకా అంటే అలాగనే ఇంకొకటి మెయిన్గా మాట్లాడాలంటే, వీళ్ళు ఎంతమంది అమ్మాయిలు ఉన్నా వీళ్ళు ఎక్కువ లిప్స్టిక్ వేస్తారు, ప్లస్ మేకప్ కూడా ఎక్కువ వేస్తారండి బాబు. ఇది కూడా ఉంది.
నేను మొన్న ట్రైన్ లో చూశాను, ఒక 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి, సరిగా నడవలేకపోతుంది. ఆమె ఫుల్ గా లిఫ్ట్ కేసి మేకప్ వేసి వచ్చింది. అమ్మ బాబోయ్ అనుకున్నా నేను చూసేసి. ఎస్, అలాంటి కల్చర్ ఉంది ఇక్కడ. అండ్ వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ మెయిన్ గా మేము అసలు ఇండియన్సే కాదు, మేము ఫారినర్స్ అనేసి వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతారు. బట్ వీళ్ళు మాత్రం ఉన్నది మన ఇండియాలోనే. అండ్ ఇలా ఇలా కల్చర్ మాత్రం వీళ్ళ దగ్గర ఇలా ఉంది. ఎందుకు ఇలా ఉంది అంటే మెయిన్ గా వీళ్ళు పక్కనే వీళ్ళకి దేశం, వేరే దేశం చైనా ఉంది, ఇటు పక్క చూసుకుంటే మయన్మార్ ఉంది. సో అందువల్ల ఆ కల్చర్ అనేది కొంచెం 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 ఇక్కడ దాకా వచ్చింది. బట్ మన సైడ్ వరకు రాలేదు, కానీ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా వీళ్ళ ఫేస్ కట్లు, మీరు చెప్పాను కదా అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారు అనేసి, కొంచెం చైనాని పోలి ఉంటాయి. అది ఎందుకు అంటే అది పాస్ట్ లో జరిగిన సందర్భాల వల్ల అది అలా జరిగి ఉంటది అని నేను అనుకుంటున్నాను. బట్ నాకు కూడా తెలియదు. ఎనీహో, నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మన అబ్బాయిలకి, ఎవరైతే అబ్బాయిలు ఉంటారో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మన కేరళ వాళ్ళు, ఇటు సౌత్ నుంచి వచ్చి చాలా మంది పెళ్లి చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను. వాళ్ళకి వీడియో తీద్దామని అడిగాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. సో అది నా ఫీడ్బ్యాక్ దీని గురించి మాత్రం. ఇంకా మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తెలుగు వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎప్పుడైతే టైం పాస్ చేయాలి, ఎప్పుడైతే అమ్మాయిలు కావాలి అని అనుకుంటారో, ఈ వేరే దేశం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మేఘాలయ రండి, గట్టిగా వారం ఉండండి, ఒక అమ్మాయి పడిపోద్ది, ఆ అమ్మాయిని వేసుకొని తిరిగేయండి, ఉన్నన్ని రోజులు ఉండండి, లేకపోతే వదిలేసి వచ్చేసేయండి, అంతే. ఎందుకంటే ఇక్కడ మనం తప్పు అనకూడదు, ఎందుకంటే వీళ్ళ కల్చర్ ఇది. మన కల్చర్ ఏంటి, ఒక అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, చచ్చేంత వరకు బతికుండాలి, కలిసి ఉండాలి, అది మన కల్చర్. వీళ్ళ కల్చర్ ఏంటంటే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. సో నువ్వు అమ్మాయితో, నా కూతుర్ని, వాళ్ళ నానే అంటారు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావా, ఉండు, 10 రోజులు ఉండు, 20 రోజులు ఉండు, 2 సంవత్సరాలు ఉండు, బట్ హ్యాపీగా ఉండండి. తర్వాత గొడవలు పడుతూ నీకు నాకు నచ్చలేదు, నీకు నాకు కుదరట్లేదు అంటే మీ ఇష్టం, మీరు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవచ్చు, ఉండమంటే ఉండొచ్చు. సో అలాగా ఓపెన్ మైండ్ సెట్తో 100% ఎడ్యుకేషనల్గా ఉంటారు అనమాట. వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. సో ఇలాగా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఇంకా కొత్త విషయాలు ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా నా వ్లాగ్స్ లో మెన్షన్ చేస్తాను. సో మీరు thumbnail లో చూసినట్టు ఇంకా నేను కూడా మరి మేఘాలయ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఎక్కడ దొరకవు కదా. సో అందుకనేసి చూద్దాం, ఒకవేళ ఎవరైనా అమ్మాయిని చేసుకుంటే ఖచ్చితంగా వీడియో పెడతాను, చూడండి. ఇప్పటి వరకు అయితే ఏం చేసుకోలేదండి, బట్ ఫ్యాక్ట్, ఎవరైతే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళైతే వచ్చి ట్రై చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇంకా మేఘాలయ ఎలా రావాలి, ఏం చేయాలి, ఎంత బడ్జెట్, ఇవన్నీ నా వ్లాగ్స్లో చెప్పాను. సో అవన్నీ చూడండి. అండ్ నా వీడియో, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఆర్ కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను అన్ని తిరుగుతున్నాను, మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాను, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కానీ ఎందుకు చూడట్లేదు నాకు అర్థం కావట్లేదు. బిగ్నీలు అమ్మాయిలు చూస్తారు కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు చూడరు. ఆ విషయం నాకు అర్థమైంది. సో నెక్స్ట్ నుంచి నా కంటెంట్ వేరేలా ఉంటుంది, అండ్ అంత వేరేలా ఉంటుంది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రయాణం.